ఇప్పుడు కూడా మొదటి రాకడలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఒక వర్గం మా బాప్తిస్మమే కరెక్ట్ అంటారు, ఇంకొకళ్ళు మాది కరెక్ట్ అంటారు. ఒక వర్గం పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటారు, మరొక వర్గం లేడు అంటారు. ఒకళ్ళు భాషలున్నాయంటారు, మరొకళ్ళు లేవంటారు. మాది 100 ఏళ్ల నాటి చర్చి, మేమే కరెక్ట్ అంటారు, మా సిద్ధాంతమే కరెక్ట్ అంటారు. మరొకరు మాకే సీనియారిటీ ఉంది అంటారు, మా పాస్టర్కే గొప్ప మర్మాలు తెలుసని కొంతమంది అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వాదనలు, వివరణలు. గమనించారా? మొదటి రాకడలో జరిగిందే మన కాలంలో కూడా జరుగుతుంది. షార్ట్గా చూస్తే యేసుక్రీస్తు తర్వాత బైబిల్ రాయబడింది. ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి, బోధకులు వచ్చారు. మొదటి రాకడలో యూదుల కండిషన్ కూడా ఇదే. పాత నిబంధన తర్వాత 400 సంవత్సరాలు సిద్ధాంతాలు, వర్గాలు వెలిశాయి. తర్వాత యేసుక్రీస్తు రాకడ, మరణ, పునరుద్ధానం జరిగిపోయాయి. ఈ కాలంలో క్రైస్తవుల కండిషన్ కూడా అలాగే ఉంది. ఆనాడు యూదా బోధకులు, యూదా ప్రజలు మెస్సయ్య వచ్చి పాత నిబంధనలో భక్తుల్ని తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు యూదా రబ్బీలు మెస్సయ్య వచ్చి వెళ్లిపోయాక ఇంకా వస్తాడు అని అనుకున్నారు. ఈలోపు టైటస్ అనే క్రూరమైన రోమా చక్రవర్తి వచ్చి యూదులందరినీ దారుణంగా చంపాడు. ఈ కాలంలో దేవుని బిడ్డలుగా ఉన్న క్రైస్తవులు కూడా క్రీస్తు రాకడ జరిగింది, యేసుక్రీస్తు దొంగలా వచ్చి ఆయన బిడ్డలను కొనిపోతాడు అనే విషయం గుర్తించరు. ఇప్పుడు కూడా క్రైస్తవ బోధకులు, ప్రజలు యేసుక్రీస్తు ఇంకా వస్తాడు అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపు క్రీస్తు విరోధి పాలన, మహాశ్రమలు ఎదురవుతాయి. ఎందుకంటే సొలొమోను చెప్పినట్లు ఒకప్పుడు సూర్యుడి క్రింద అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందా అనే విధంగా పరిస్థితులున్నాయి. ఇంకొక విషయం గమనిస్తే ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన నెలగా ఏప్రిల్ నెలను చూస్తాం. ఒకసారి యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఏం జరిగింది అనే విషయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. చూశారా? సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది అనగా పాత నిబంధనలోని పరిశుద్ధులు లేచారు, అందరికీ కనబడ్డారు. కానీ వీళ్ళు సమాధుల్లో నుండి లేచి వచ్చిన వాళ్ళు అనే విషయం లోకానికి అర్థం కాలేదు. అయితే ఇవన్నీ ఎప్పుడు జరిగాయి గమనించారా? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానానికి గుర్తుగా ప్రపంచమంతా ఏప్రిల్ నెలలోనే ఈస్టర్ పండుగ కూడా చేస్తారు. యేసుక్రీస్తు సిలువ వేయబడడం, ఆయన మరణ పునరుద్ధానం, సమాధులు తెరవబడడం ఇవన్నీ ఏప్రిల్ నెలలోనే జరిగి ఉంటే సొలొమోను రాసిన మాట ప్రకారం సూర్యుని కింద కొత్తగా జరిగేది ఏమీ లేదు. ఒకప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగాలి. ఒకప్పుడు ఏప్రిల్ నెలలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమో అనిపిస్తుంది. యేసుక్రీస్తు మారనివాడు, ఆయన వాక్యంగా ఉన్న దేవుడు. అంటే ఆయన వాక్యం కూడా మారదు, ఆయన లేఖనాలు కూడా మారవు, సొలొమోను చెప్పిన మాట కూడా మారదు.